Today we'll be talking or discussing about the digital world and how to take care of your eyes. Okay, you have any queries, you can always type it in your chat box, and time permitting, I will definitely try and answer all your questions. ఈ చాలామంది ఆన్లైన్ రిసోర్సెస్ అన్నీ ఎక్కువ ఇంగ్లీష్లో ఉంటున్నాయి కాబట్టి దీంట్లో మనం చాలా వరకు నేను తెలుగులో కూడా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఎక్కువ ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేసినప్పుడు ఇంగ్లీష్లో చేసినప్పుడు ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే చాలామందికి తెలుగు వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకని వీలైనంత వరకు తెలుగు వాడతాను, కానీ అప్పుడప్పుడు మనం ఇంగ్లీష్లో కూడా కొన్ని టెక్నికల్ టర్మ్స్ వాడాల్సి వస్తుంది. కాబట్టి అర్థం కానివేం కాదు, మనకి ఈజీగా ఫెమిలియర్గానే ఉండేవారు. ఇంకా శుద్ధమైన తెలుగుతో మాట్లాడితే మీకు కూడా అర్థం కాకపోవచ్చు. కాబట్టి సాధారణ వాడుకలో ఉండే భాషలో అది తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్లో నేను మాట్లాడబోతున్నాను. ఇవాళ ఏం మాట్లాడాలనుకుంటే ఇవాళ డిజిటల్ వరల్డ్ అండ్ ది హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్ అండ్ డిజిటల్ ఐ స్ట్రెయిన్ యాజ్ వీ కాల్ ఇట్. ఓకే, సో డిజిటల్ వరల్డ్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం ఎంతో మారిపోతుంది. సో అంతకు ముందు కన్నా ఇప్పుడు అన్ని డిజిటల్ వైపు వెళ్తున్నాయి. డిజిటల్ అంటే ఏంటి? డిజిటల్ అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్. ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎందుకు డిజిటల్ అంటారు? డిజిటల్ అంటే ఎందుకంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా 1010 బైనరీ సిస్టమ్ మీద ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అందువల్ల డిజిటల్ అంటాం. అంతకుముందు యానలాగ్ అనేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ అంటున్నాం. ఈ డిజిటల్ మనం ఇప్పటివరకు ఏమనుకుంటున్నాం, ఇది ఓన్లీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పనిచేసే వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది, మామూలు వాళ్ళకి అంత ఉండదు అని. కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ డిజిటల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఎందువల్ల వెళ్ళిపోతున్నాం? మనం మిగతా వాళ్ళతో దూరం పాటించాలి. బయటికి వెళ్తే మనకి ఇప్పుడు కరోనా వ్యాధి సోకే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. అంతకుముందు కంప్యూటర్ ఉద్యోగస్తులు అయితే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్యూటర్ ముందు కూర్చునేవారు. వాళ్ళు ఇప్పుడు ఇంట్లో నుంచే కూర్చుంటున్నారు. సో వాళ్ళకి పెద్దగా తక్కువ మార్పు ఉండలేకపోవచ్చు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ కంప్యూటర్ స్క్రీన్స్ వాడాల్సి వస్తుంది. ఈ కంప్యూటర్ స్క్రీన్స్ వాడాలంటే టీవీలు కానీ ఎక్కువసేపు, అంతకుముందు ఏదో బయట కాసేపు నడిచి వచ్చేవాళ్ళం, లేదా మనం కూరగాయలు తెచ్చుకునేవాళ్ళం, లేదా షాప్స్కి వెళ్ళేవాళ్ళం, లేదా బ్యాంక్కి వెళ్ళేవాళ్ళం, పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇవన్నీ నిదానంగా తగ్గిపోతూ వచ్చినాయి. ఈ లాక్డౌన్ వల్ల ఇంకా తగ్గిపోయినాయి. ఎందువల్ల తగ్గిపోయిందో మనకు అందరికీ తెలుసు. కానీ ఈ లాక్డౌన్ వల్ల మనం ఏం చేస్తున్నాం? ఎక్కువ టీవీ చూస్తున్నాం, ఎక్కువ కంప్యూటర్ చూస్తున్నాం, డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువ మొబైల్ చూస్తున్నాం, ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ. వీటన్నిటి వల్ల ఏమిటి? ఇప్పుడు మామూలుగా కూడా మనం కళ్ళతో ఏదో ఒకటి చూస్తున్నాం, కానీ ఇవి చూస్తే ఏం ప్రాబ్లం అనుకుంటే మన కళ్ళు ఎందుకు మనకి ఈ సృష్టి ఇలా జరిగిందనేది మనం ఆలోచించుకోవాలి. వేల ఏళ్ల సంవత్సరాల క్రితం మానవుడు ఇట్ స్టార్టెడ్ విత్ ఒక హంటర్ అంటే తను ఫుడ్ కోసం బయటకు వెళ్ళి చెట్ల మీద పండ్లు చూసుకోవాలి, లేదా దూరంలో ఉండే జంతువులు వేటాడి తీసుకొచ్చేవాడు ఆహారానికి. ఇదేంటి మన అగ్రికల్చర్ ముందు కూడా, అంటే మనం సొంతగా ఆహారం పండించుకునే ముందు కూడా. అప్పుడు మనం మానవ జాతి అనేది మన ప్రీడిసెసర్స్ నుంచి వచ్చింది. ఫస్ట్ దేవర్ హంటర్ గ్యాదరర్స్. ఆ హంటర్ గ్యాదరర్స్లో తనకు కావాల్సిన వస్తువులు ఏది, చెట్ల మీద పండ్లైనా సరే, దూరం మీద వేటాడే జంతువు అయినా సరే, ఎన్నో అడుగుల దూరంలో ఉంటుంది. సో ఎన్నో అడుగుల దూరంలో అది స్పష్టంగా ఉండటానికి కన్ను అప్పుడు ఇవాల్వ్ అయిందనమాట. సో మానవ జాతి మానవ ఆకృతి అంటే మనకి కాళ్ళు చేతులు ఈ టైప్, మనం ఎట్లా నడుస్తాము, ఎట్లా మనం చేతులు ఊపగలుగుతాము, ఎట్లా చూస్తాము, ఇవన్నీ అప్పుడు ఇవాల్వ్ అయినాయి అన్నమాట. అప్పుడు మానవుడి అవసరం 20 అడుగుల పైన దూరం నుంచి వస్తువులు చూడటం, ఎందుకంటే అవే తనకి ఆహారం అవసరం కాబట్టి. సో మన కంటి స్ట్రక్చర్ ఆ దూరంలో ఉండే ఆబ్జెక్ట్స్ మనం ఫోకస్ చేయడానికి సులువుగా ఉంటుంది. అంటే మన కంటిలోని ఏ కండరాలు రిలాక్స్గా ఉంటే, ఏ కండరాలు బిగుసుకుపోకుండా న్యాచురల్గా రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కంటిలో ఎదురుగా వచ్చే వస్తువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, వాటి ఆకృతులు ప్రతిబింబాలు మన రెటీనాలో ఫామ్ అవ్వాలి. అప్పుడే మనం చూడగలుగుతాం. ఇవి 20 అడుగుల దూరంలో ఉండే ఆబ్జెక్ట్ మన రెటీనా మీద రిఫ్లెక్షన్ అయ్యి ఇమేజ్ ఫామ్ అవ్వడానికి మన కంట్లోని ఏ కండరాలు ఏమీ టైట్ అవ్వక్కర్లేదు. నార్మల్ రెస్ట్ను ఎలా ఉన్నది, అది ఎలా ఉంటే బాగా పనిచేస్తుంది.
20 అడుగుల దూరంలో ఉంటే మనిషి కానీ ఆబ్జెక్ట్ కానీ అది మన కంటి లోపల ఫోకస్ అయ్యి మనకు క్లియర్గా కనపడటానికి మన కంటిలోని కండరాలు ఏవి స్ట్రెచ్ అవ్వక్కర్లేదు, బిగుసుకుపోనక్కర్లేదు. అవి రిలాక్స్గా ఉంటే మనకి 20 feet దూరం నుంచి మన కంట్లో ఇమేజ్ ప్రాపర్గా ఫామ్ అవుతుంది. దానికన్నా ఏ విషయమైనా మనం చూడాలి అనుకుంటే దగ్గరది 5 అడుగులు కానివ్వండి, 2 అడుగులలో ఉండే 5 అడుగులు 10 అడుగులో ఉండే టీవీ కానివ్వండి, 2 అడుగుల దూరంలో ఉండే కంప్యూటర్ మానిటర్ కానివ్వండి, 16 అంగుళాల దూరంలో మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్ కానివ్వండి, ఇవన్నీ మనం చూడాలి అంటే మన కంటిలోని సీలరీ మసిల్ అంటే ఒక కండరం అనమాట, అది బిగుసుకుపోతే, అది కాంట్రాక్ట్ అయితేనే మన కంటిలోని కటకం లెన్స్ అనేది షేప్ మారుతుంది. ఆ షేప్ మారినప్పుడు అది మనకి క్లియర్గా ఫోకస్ అవుతుంది. సరేనా? సో ఈ ఫోకస్ అవ్వటానికి అంటే దగ్గర వస్తువులు చూడటానికి మన కంప్యూటర్ స్క్రీన్ కానీ మన టీవీ ఎవరిండ్లలో 20 అడుగుల దూరంలో ఉండదు కదా, 10-15 అడుగుల దూరంలో, మన హాల్ సైజ్ ఎంత ఉంటే అంత సైజ్ దూరంలో ఉంటుంది. సో ఈ 15 అడుగుల దూరంలో మనం చూస్తున్నప్పుడు మన కంట్లోని సీలరీ మసిల్ కొంచెం కాంట్రాక్ట్ అయితేనే అది మనకి ఫోకస్ అవుతుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జిమ్కి వెళ్తాం అంటే జిమ్లో మనం ఎక్సర్సైజ్ చేస్తాం. ఎక్సర్సైజ్ చేయడం అంటే చేతులు ఊపటం, కాలు ఊపటం, వెయిట్ ఎత్తటం, వీటన్నిటికీ మన కండరాలు పని చేయాలి. అది మనం ఎంతసేపు చేయగలం? 15 నిమిషాలు చేయగలం, 20 నిమిషాలు చేయగలం. దాని తర్వాత బ్రేక్ తీసుకోవాలి. తీసుకోకపోతే మనం అలసట ఉంది, ఎక్కువ చేయలేకపోతాం. ఇప్పుడు కొంతమంది ఎంతో నేర్పరితనంతో రోజు వెళ్ళే వాళ్ళు కూడా 1-2 గంటల కన్నా ఎక్కువ చేయలేరు జిమ్ అనేది. సో అట్లాంటిది మన కళ్ళు 2 గంటల కంట్లో ఉండే మసిల్స్ 2 గంటల కన్నా ఎంతసేపు కంటిన్యూస్గా ఎలా పని చేయగలుగుతాయి? కానీ మనం చేపిస్తున్నాం వాటిని. అందువల్లే మనకి ఐ స్ట్రెయిన్ అనేది వస్తుంది. ఏదైనా కన్ను రిలాక్స్ అవ్వాలంటే 20 అడుగుల దూరంలో ఉండే ఆబ్జెక్ట్ని కానీ 20 అడుగులు దాటినవి అవి చూస్తే కంటిలోని కండలు రిలాక్స్ అయితే అవి ఫోకస్ అవుతాయి. సో కాబట్టి మన కళ్ళు రిలాక్స్గా ఉండాలి అనుకుంటే మనం 20 అడుగుల దూరం అవతల ఉన్న ఆబ్జెక్ట్స్ని చూస్తేనే మన కంట్లోని కండరాలు రిలాక్స్ అవుతాయి. దట్ ఈస్ ద న్యాచురల్ ఫిజియలాజికల్ పొజిషన్ ఆఫ్ ది ఐస్. ఓకే. సో దేర్ఫోర్ మనం దగ్గరకు వచ్చినప్పుడు ఏదన్నా ఎక్కువసేపు చూడాలంటే కంటిలోని కండరాలు బిగుసుకుపోతేనే అది కనబడతాయి. కాబట్టి అది ఎక్కువసేపు నిరంతరంగా బ్రేక్ ఇవ్వకుండా మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే అది మాత్రం కంపల్సరీ మనకి ఐ స్ట్రెయిన్గా లీడ్ అవుతుంది. ఈ దూరం ఒక్కటేనా? ఇప్పుడు మనం చెప్పినట్లు దగ్గరలో చూస్తూ ఉంటే మనం మధ్యలో బ్రేక్ చూస్తూ ఉంటే దూరం మధ్యలో 20 నిమిషాలకు ఒకసారి కొంచెం బ్రేక్ ఇచ్చి ఒక 20 సెకండ్లు 20 అడుగుల దూరంలో ఉండేది మనం చూడగలిగితే కంటి మసిల్ రిలాక్స్ అవుతుంది. ఇదొక్కటేనా కారణం మన డిజిటల్ ఐ స్ట్రెయిన్కి అనేది? కాదు. ఇది చాలా ముఖ్యమైన కారణం, కానీ మిగతా కారణాలు కూడా ఉంటాయి. అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రైట్నెస్, స్క్రీన్ బ్రైట్నెస్ ఎంత బ్రైట్గా ఉండాలి? చాలామంది టీవీ ఆర్ మనం టీవీ షాప్లో చూసినప్పుడు ఆ టీవీ చాలా బ్రైట్గా ఉంటుంది. ఎందువల్ల అంటే టీవీలో చాలా హెడ్లైట్స్, ఆ షాప్లో చాలా ఫోకస్ లైట్స్ ఉంటాయి, బ్రైట్ యాంబియంట్ ఇల్యూమినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఆ బ్రైట్నెస్తో నచ్చుద్ది టీవీ, అది తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చి మనం అదే బ్రైట్నెస్లో పెట్టుకుంటాం. అదే బ్రైట్నెస్లో పెట్టుకున్నందువల్ల అంత కాంతి చూడటానికి కూడా కన్ను స్ట్రెయిన్ అవుతుంది. దూరం యాంబియంట్ ఇల్యూమినేషన్ మీ స్క్రీన్ బ్రైట్నెస్ 2 సమానంగా ఉంటే మంచిది, సుమారు ఇంచుమించు. సోనా అందుకనే చీకటి రూమ్లలో టీవీలు చూడకూడదు, ఒక లైట్ వేసి ఉండాలి. సరేనా? అలానే మనం కంప్యూటర్ కానీ మొబైల్ కానీ చూసినప్పుడు కూడా ఏదో లైట్ ఉండాలి చుట్టూ. మనం డార్క్నెస్లో చూస్తే ఏమవుతుందంటే ఆ కాంట్రాస్ట్ ఎక్కువై కన్ను ఫోకస్ అవ్వటానికి ఇంకా స్ట్రెయిన్ అవుతుంది. ఇంకా ఎంత స్ట్రెయిన్ అయితే మనం అంత తక్కువ చూడగలుగుతాం. కాబట్టి బ్రైట్నెస్ ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి, నంబర్ 1. నంబర్ 2, ఇందాక మనం చెప్పింది 20-20-20 రూల్ అంటాం. అంటే 20 నిమిషాల కన్నా ఎక్కువ ఏదన్నా స్క్రీన్ ఆర్ ఏదన్నా ఒకే డిస్టెన్స్లో చూసినప్పుడు మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. కాబట్టి కన్ను రిలాక్స్ అవ్వటానికి ఒక 20 సెకండ్లైనా దాదాపు కావాలంటే ఒకసారి మీ చైర్లో నుంచి లేచి ఒక 20 సెకండ్లు, అర నిమిషం పాటు అటు తిరిగితే మంచిది. ఈ తిరిగినప్పుడు విండో నుంచైనా ఏదన్నా దూరంగా 20 అడుగుల దూరం కన్నా ఎక్కువ ఉంటే అది కంటికి ఇన్ఫినిటీ కింద లెక్క. మా కన్ను మసిల్స్ అవి చూస్తే చాలా రిలాక్స్ అవుతాయి. కాబట్టి 20-20-20 రూల్, 20 నిమిషాలకి ఒకసారి 20 సెకండ్లకి లేచి 20 అడుగుల దూరంలో ఉండే ఆ వస్తువుని కానీ ఆబ్జెక్ట్ని కానీ చూడమంటాం. నెంబర్ 2, మనం బ్రైట్నెస్ ఆఫ్ ద స్క్రీన్ చూసుకున్నాం. యాంబియంట్ ఇల్యూమినేషన్లో ఎలా ఉందో మన స్క్రీన్ బ్రైట్నెస్ కూడా అంతే ఇల్యూమినేషన్లోనే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. నెంబర్ 3, బ్లింక్ రేట్ అంటాము. బ్లింక్ రేట్ అంటే నార్మల్గా మన కంట్లో పై భాగంలో సన్నటి వాటర్
టీయర్స్, మన కన్నీళ్ళు ఉంటాయి. కన్నీళ్ళు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కన్ను న్యాచురల్గా కంట్లో మనం తెరిచి ఉన్నప్పుడు దుమ్ము పడచ్చు, వేరే విధమైన పడచ్చు, ఆ కంట్లో ఉన్న నీరు నిదానంగా ఆవిరవుతుంది. కాబట్టి ఈ కొత్త నీరు వచ్చి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి కళ్ళు నిమిషానికి నార్మల్గా మనకి తెలియకుండానే అట్లీస్ట్ 12 నుంచి 15 సార్లు కళ్ళు ఆర్పబడతాయి. అంటే బ్లింక్ రేట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 12 to 15 per minute. దిస్ ఈజ్ నార్మల్ అండ్ దిస్ ఈజ్ న్యాచురల్ అండ్ ఇట్ షుడ్ బీ దట్. దానికన్నా తగ్గిన ప్రాబ్లమే, ఎక్కువ ప్రాబ్లం ఉంటే చాలా ఆబ్వియస్, మా వాడు కళ్ళు బాగా ఆర్పుతున్నాడు అని చెప్పి వస్తారు. కానీ తక్కువ ఆర్పుతున్నాడు మనం గమనించలేం, ఎందుకంటే మనం దాని గురించి మనం అంత శ్రద్ధ పట్టించుకోం. ఇప్పుడు మనం మామూలుగా ఒక టీవీ స్క్రీన్ కానీ ఒక మొబైల్ కానీ చూస్తే మనకి కంప్యూటర్ స్క్రీన్ చూసినప్పుడు న్యాచురల్గానే మనం న్యాచురల్గానే కన్ను ఆర్పటం తగ్గిస్తాం. ఎందుకంటే అది క్లారిటీ కావాలి. ఎందుకు క్లారిటీ కావాలి? మనం బుక్ చదివినప్పుడు అంత అన్నాం, కానీ టీవీ చూసినప్పుడు ఎందువల్ల అవుతుంది? బుక్ క్లియర్గా బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ అచ్చులు వేస్తుంటాయి, దాని హ్యాజ్ అ షార్ప్ ఫోకస్. కానీ స్క్రీన్స్లో అట్లా కాదు కదా. స్క్రీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ టైనీ 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 డాట్స్ పర్ ఇంచ్ అంటాం రెజల్యూషన్. సో ది ఎంటైర్ ఇమేజ్ ఈజ్ వెరీ పిక్సిలేటెడ్, చిన్న చిన్న డాట్స్. అది మనం గ్రహించలేకపోయినా మన బాడీ, మన కన్ను అది ఫోకస్ చేయడానికి స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది ఈ స్క్రీన్ చూసినప్పుడు. ఈ స్క్రీన్ చూసినప్పుడు మనకి అది స్ట్రెయిన్, ఎందుకంటే డాట్స్ సెంటర్లో ముద్దగా ఉంటాయి కానీ అంచుల్లో అంతా పల్సడ్ పడిపోతాయి. కాబట్టి ది ఎడ్జెస్ ఆర్ ఇండిస్టింక్ట్ కంపేర్ టు అ ప్రింటెడ్ పేపర్. కాబట్టి స్క్రీన్ చుట్టం అనేది ఫోకస్ చేయడానికి కంటికి కష్టం, అది స్ట్రెయిన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనం స్ట్రెయిన్ అవుతున్నప్పుడు అది ఇంకా క్లారిటీగా చూడాలని మనం కళ్ళు ఆర్పటం మర్చిపోతాం, ఇట్లా చూస్తాం స్క్రీన్లో. ఏది మిస్ అవుతాం, ఏది తప్పులు చేస్తాం అనే సబ్ కాన్షియస్ లెవెల్తో. కాబట్టి కంపల్సరీ స్క్రీన్ ఉన్నప్పుడు మనం బ్లింక్ చేయటం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అది మనం పెంచాలి, ఎందుకంటే కంట్లో ది బిగ్గెస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ విజువల్ క్వాలిటీ ఈజ్ అ టియర్ ఫిల్మ్. సో మన కంట్లో ఉన్న నీటి పొర ఎంత శుభ్రంగా ఎంత తేటగా ఉంటే మన చూపు కూడా అంత తేటగా అంత క్లియర్గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీలీ యూ నీడ్ టు హ్యావ్ గుడ్ టియర్ ఫిల్మ్. ఇప్పుడు మనం కళ్ళు ఆర్పకుండా అట్లానే చూస్తూ ఉంటే మన ఆ కంటిలోని నీటి శాతం వెరీ సింపుల్, 7 microns. ఫర్ ఎగ్జాంపుల్ మీ తల వెంట్రుక 150 నుంచి 200 microns ఉంటుంది. అటువంటిది 7 microns అనే థిన్ చాలా పల్సటి టియర్ ఫిల్మ్ అనమాట. ఇది మనం ఎక్కువసేపు ఇట్లా కళ్ళు ఆర్పకుండా చూస్తే ఆ 7 microns ఉన్న టియర్ ఫిల్మ్ ఆవిరైపోతే అక్కడ డ్రై స్పాట్స్ వస్తాయి. డ్రై స్పాట్స్ రాగానే ఫస్ట్ థింగ్ విల్ హ్యాపెన్ ఈస్ యువర్ ఐ విజన్ విల్ గెట్ బ్లర్డ్, అంటే చూపు మందగిస్తుంది, చూపు క్లారిటీ తగ్గిపోతుంది. కాబట్టి వెంటనే మళ్ళీ బ్లింక్ చేయాల్సి వస్తుంది. లేదా అట్లానే ఆ విజువల్ డిగ్రేడేషన్ ఉంటే ఇంకా కన్ను స్ట్రెయిన్ అయ్యింది, ఇంకా ఫోకస్ అవ్వాలి, ఇట్లా చూసిపోతాం. ఇట్లా చూసుకున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? యాక్చువల్లీ ఆ కంటిలోని సర్ఫేస్ ఏరియా ఫ్రమ్ విచ్ వాటర్ ఈజ్ ఇవాపరేటింగ్, అది కూడా తగ్గించుకొని ఇట్లా కళ్ళు చిట్లిచ్చి చూస్తూ ఉంటాం. కళ్ళు చిట్లిచ్చి చూస్తే కూడా ఫోకసింగ్ పవర్ పెరుగుద్ది, మనం పిన్ హోల్ ఎఫెక్ట్ అంటాం అనమాట. సో ఈ రెండింటి ప్రక్రియ వల్ల మనం బ్లింక్ చేయకుండా వీ ట్రై టు కాంపన్సేట్. కానీ కరెక్ట్గా చేయవలసింది ఏంటంటే బ్లింక్ చేయాలి. సో చాలామందికి మేమేమి అడ్వైస్ ఇస్తామంటే మీ కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక చిన్న పేస్టిట్ నోట్ పెట్టేసుకొని బ్లింక్ అని ఒక 5 అక్షరాలు రాసుకుంటే మంచిది. సో ఎప్పుడో ఒకసారైనా దాన్ని చూసైనా మనం గుర్తుంచుకొని కళ్ళు ఆర్పాలి. సో కళ్ళు ఆర్పుతూ ఉంటే కంట్లోని ఉన్న చెమ్మ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, మన విజువల్ క్వాలిటీ బెటర్ అవుతుంది. సో దీనివల్ల కూడా డ్రైనెస్ వచ్చినా కూడా మన కళ్ళు స్ట్రెయిన్ అయ్యి కళ్ళు మూసుకొని ఇంకా క్లారిటీ లేకపోతే ఇంకా కొంచెం స్క్రీన్కి ముందుకొని వచ్చి చూసి దీనివల్ల ఇంకా ఎక్కువసేపు ఇట్లా స్పెండ్ చేస్తే ఈ కండరాలన్నీ మళ్ళీ స్ట్రెయిన్ అయిపోతాయి. సో మన విజన్ క్లారిటీకి మనం చూసుకోకుండా ఇటువంటివన్నీ విన్యాసాలు చేస్తూ ఉంటాం. స్క్రీన్ దగ్గరికి వచ్చి చూడటం, కళ్ళు చిట్లిచ్చి చూడటం, ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం గుర్తుంచుకొని బ్లింక్ చేయాలి కంపల్సరీలీ. కాబట్టి మనం ఇప్పుడు 3 చూసుకున్నాం, 20-20-20 రూల్ అనుకున్నాం. ఫస్ట్ది 20 నిమిషాలు చూసిన తర్వాత స్క్రీన్ కంపల్సరీ, దానికి బ్రేక్ అవసరం, ఎందుకంటే అదే డిస్టెన్స్లో మనం ఫోకస్ చేయలేం. కాబట్టి 20 సెకండ్ల కన్నా 20 అడుగుల దూరంలో ఉండే ఆబ్జెక్ట్ని చూడాలి. వీలైతే ఒక అర నిమిషం చైర్ నుంచి లేస్తే ఆ కండరాలు కూడా అట్లానే పొజిషన్లో కూర్చొని ఉంటే మన బ్యాక్ మసిల్స్, మన థై మసిల్స్ కూడా ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడే కాంట్రాక్చర్ లాగా ఉంటుంది. సో మనకి కూడా మంచిది మనం లేచి ఒకసారి స్ట్రెచ్ చేసుకుంటే. సో 20 నిమిషాల తర్వాత కన్నా ఎక్కువసేపు ఒక సిస్టమ్ ముందు కూర్చోవడానికి ట్రై అండ్ డూ ఇట్, అవాయిడ్ ఇట్ as far as possible. So get up from your chair every 20 minutes, take 10 steps, 20 steps,
whatever it is, look at an object, go out to the window, look at the cloud, look at the bird, look at a tree, ఏదైనా సరే దూరంగా ఉండే ఆబ్జెక్ట్ని ఒకటి చూసి మళ్ళీ వచ్చి మళ్ళీ చూసుకొని పని చేస్తూ ఉండాలి. పని చేస్తూ ఉన్నప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, బ్లింక్, కళ్ళు ఆర్పటం. ఎందువల్ల అంటే చెప్పాను కదా, కంట్లో నీరు స్ప్రెడ్ అవ్వాలి. వీలుంటే ఒక పేస్ట్ ఇట్ నోట్ పెట్టుకొని ఒక ఫైల్ డౌన్లోడ్ అవ్వాలి, ఒక ఫైల్ ఓపెన్ అవ్వాలి. దీని అప్పుడప్పుడు యువర్ సిస్టమ్ ఇస్ స్లో, యూ మైట్ హ్యావ్ టు వెయిట్. సో దీని అప్పుడు కూడా మనం కళ్ళు ఆర్పుతూ ఉండాలి. టీవీలో కూడా మీరు చూసారంటే నో ప్రోగ్రామ్ 10-15 మినిట్స్ కల్లా యాడ్స్ వచ్చేస్తాయి. వాళ్ళకి తెలుసు 20 మినిట్స్ కన్నా ఎక్కువ ప్రోగ్రామ్ చూపెడితే మన కళ్ళు అట్లా చూసి చూసి కంట్లోని వాటర్ ఇవాపరేట్ అయిపోయి వాళ్ళకి బొమ్మ కూడా క్లియర్గా ఉండదు. ది వ్యూవర్ విల్ నాట్ సీ ఇట్ కంటిన్యూస్లీ. సో దే ఆల్సో గివ్ యూ అ బ్రేక్, అ వెరీ వెల్ మేనర్డ్ బ్రేక్. సో యాడ్స్ చూడాల్సిన అవసరం లేదు. యాడ్స్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే కంట్లోని కండరాలు రిలాక్స్ అవుతాయి. లేదా గెటప్, every time you have a 15 or 20 second ad break or a 2-minute break, get up from your chair and walk around for a few steps. సో ఇట్లా మనకి చేస్తూ ఉంటే మనకి కంట్లోని డిజిటల్ ఐ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. సో మనం చూసాం ఈ నంబర్ 1 మనం చెప్పాం 20-20-20 రూల్ అని. నంబర్ 2 కంటిని బ్లింక్ చేయటం గుర్తుంచుకోవాలి. నంబర్ 3 బ్రైట్నెస్ ఆఫ్ ద స్క్రీన్ చెప్పాము, ఇట్ షుడ్ బి ఈక్వల్ టు ది సరౌండింగ్ ఏరియా. ఓకే. అండ్ నంబర్ 4 ద పొజిషన్ ఆఫ్ ద బాడీ. నువ్వు ఒకే చోట అట్లానే కూర్చొని ఉంటే, ఓకే, అట్లానే కూర్చొని ఉంటే మనకి కండరాలు స్టిఫ్ అయిపోతాయి. కాబట్టి మనం లేచి స్ట్రెచ్ అవుతుంటే అనుకో. 5వది ఏంటంటే, మనం ఇప్పుడు అందరూ ఏసీ రూమ్లో ఉంటున్నాం. ఏసీ రూమ్లో ఏంటంటే గాలి అదే సర్క్యులేట్ అవుతుంటుంది, అదే ఒక డ్రాఫ్ట్ ఆఫ్ ది ఐ అంటాం. సో డ్రాఫ్ట్ ఐ అంటే ఒక విధమైన గాలి కరెంట్ వచ్చి మన కంట్లో ఉన్న చీమ, ఏసీలో హ్యూమిడిటీ తేమ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఉన్న చెమ్మ కూడా ఆవిరైపోతూ ఉంటుంది. అది ఎక్కువసేపు ఏసీలో ఉన్న కళ్ళు డ్రై అవుతూ ఉంటాయి. సో మనం అమెరికాలో చాలా వరకు చూస్తుంటాం, ఏది డీహ్యూమిడిఫైయర్స్ పెట్టుకుంటారు. సో హ్యూమిడిఫైయర్స్, డీహ్యూమిడిఫైయర్స్ ఎక్కువ తేమ శాతం ఉంటే మనకి డీహ్యూమిడిఫై చేయాలి, తక్కువ ఉంటే హ్యూమిడిఫై చేయాలి. మన ఇండియాలో లక్కీగా ఎక్కువ శాతం ఎక్కువే ఉంటుంది తేమ. కానీ ఒకవేళ ఆఫీసెస్లో వెన్ దే డూ అ సెంట్రలైజ్ సిస్టమ్, సమ్ టైమ్స్ హ్యూమిడిటీ కెన్ ఫాల్ బిలో 50%. అగైన్ మనకి తేమ ఉండటం మంచిది కాబట్టి యూ క్యాన్ యూజ్ అ మిస్టర్. Okay, so these are the 4 principal things. Now lot of people say computer vision glasses అవసరమా అని. సో కంప్యూటర్ గ్లాసెస్ అవసరమా అంటే మీకు నిజంగా రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉంటే. సో రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉంటే మాత్రం కంపల్సరీ కంప్యూటర్ గ్లాసెస్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ కరెక్షన్కి మనకి ఫోకస్ లేకపోతే మళ్ళీ కళ్ళు చిట్లించి చూడటము, లేకపోతే కన్ను స్క్రీన్ దగ్గరికి వెళ్ళి చూడటము ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇస్ యువర్ అప్రోప్రియేట్ రిఫ్రాక్షన్, యూ విల్ నీడ్ గ్లాసెస్. So if you are a young person with your normal eyes, then if you have a distance refractive error, ఆ రిఫ్రాక్టివ్ ఎర్రర్కి మనం క్వశ్చన్ చూడొచ్చు, గ్లాసెస్ పెట్టుకుంటేనే మంచిది. ఇంకొకటి సూడోఫేకి అంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ క్యాటరాక్ట్ వచ్చింది, ప్రెస్బయోపి ఉన్నది, వాళ్ళకి మల్టీఫోకల్ అద్దమా, దూరం అద్దమా, దగ్గర అద్దమా. సో ఐడియల్గా మనం చేసే స్క్రీన్ ఎంత దూరం ఉందో మనం చూసుకొని ఆ స్క్రీన్కి అప్రోప్రియేట్గా కళ్ళజోడు వాడుకుంటేనే మంచిది. కానీ బైఫోకల్ పెట్టుకొని నాకు స్క్రీన్ కనబడట్లేదని, లేదంటే ఆ స్క్రీన్కి తగ్గ డిస్టెన్స్కి ఒక కరెక్షన్ తీసుకొని ఆ గ్లాసెస్ పెట్టుకుంటే మనకి స్ట్రెయిన్ లేకుండా మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? ఎందుకంటే మనం ఈ కరోనా వల్ల బయటకు వెళ్ళలేకపోతున్నాం. అంత ముందు కన్నా ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ ఇంట్లోనే ఉండి స్క్రీన్ ముందు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవి మనం చేయలేక తప్పలేదు. కానీ చేస్తూ ఉండితే మనకి ఈ విధంగా ఈ 5 సూత్రాలు పాటిస్తూ ఉంటే మనకి ప్రాబ్లం లేకుండా మనం మనుగడని కంటిన్యూస్గా సాగించవచ్చు. ఇంకా ఏంటంటే ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే ఏమవుతుందంటే మనకి సర్కేడియన్ రిథమ్ దెబ్బతినే అవకాశం ఉంది. సర్కేడియన్ రిథమ్ అంటే మనం మామూలుగా చెప్పాను కదా ఇంతకుముందు, న్యాచురల్గా కూడా బ్లూ లైట్ ఉంటుంది. సో మన బాడీ అన్కాన్షియస్గా సిస్టమ్ అది చెప్పేది ఏంటంటే బ్లూ లైట్ ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండాలి, మూడు ఉత్తేజపరవాలి, బూస్ట్ ఆఫ్ ది యాక్టివిటీ విత్ ఇన్ ద బాడీ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మెమరీ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్. ఓకే, కానీ మనం ఈ బ్లూ లైట్ని స్క్రీన్ ద్వారా నైట్ కూడా చూస్తూ ఉంటే దానివల్ల మెలటోనిన్ చెప్పాను కదా సప్రెస్ అవుతుంది. దీనివల్ల స్లీప్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది, మూడ్ డిజార్డర్స్ అవకాశం ఉంది. సో వీటి వల్ల కూడా మన న్యాచురల్ బ్యాలెన్స్ తప్పుతున్నాం ఎక్కువ స్క్రీన్ చూసి. కాబట్టి పడుకునే ముందు లాస్ట్ 2 hours మాత్రం స్క్రీన్ అవాయిడ్ చేయటం మంచిది. ఎటువంటి స్క్రీన్ అయినా, టీవీ అయినా, ఒక ల్యాప్టాప్ అయినా, ఒక మొబైల్ అయినా అవాయిడ్ చేయటం మంచిది. ఇప్పుడు చాలామందికి చాలా ఫ్యాషన్ అయిపోయింది, చిన్నపిల్లలకి కూడా మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. దిస్ హ్యాస్ ఇప్పుడు వాళ్ళకి తెలియదు కానీ
దీర్ఘకాలికంగా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కరెంట్ రికమెండేషన్ బిలో 2 years చిల్డ్రన్ షుడ్ నాట్ బీ గివెన్ స్క్రీన్స్. ఎటువంటి ఏదన్నా వీడియో కాల్ వచ్చి మా అమ్మమ్మల్ని, తాతయ్యల్ని, నానమ్మల్ని చూపెట్టడం మంచిది, నో ప్రాబ్లం. కానీ దానికి తప్ప ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అని, రైమ్స్ అని ఇవన్నీ చూపెడుతూ ఉంటారు. అది మీరు బుక్ కూడా ఓపెన్ చేసి చూపెట్టచ్చు, లేదా ఆ రైమ్ మీరు పాట విని పిల్లవాడికి వినిపించవచ్చు. కానీ స్క్రీన్ మీద పడేసి మన పని మనం చేసుకుంటుంటే ఇది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కెనడాలో 3500 మంది పిల్లల్ని వాళ్ళు స్టడీ చేసి ప్రీ స్కూలర్స్ అంటే స్కూల్కి వెళ్లకుండా ముందు, అంటే 3-4 ఏళ్ల వయసు పిల్లలు, 3 ఏళ్ళు, 2.5, 3 ఏళ్ల పిల్లల్ని, స్కూల్కి వెళ్ళక ముందే ఉండే పిల్లల్ని వాళ్ళని చూపెడితే if the children was using screen for more than 2 hours, 2 గంటల కన్నా ఎక్కువ స్క్రీన్ చూసే పిల్లల్లో వాళ్ళకి ఎక్కువ ADHD అంటారు. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ సిండ్రోమ్. అంటే తర్వాత వాళ్ళకి స్కూల్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. టీచర్ చెప్పింది వినరు, వింటే అర్థం చేసుకోరు, ఏదో వాళ్ళకి చాలా షార్ట్ స్పాన్లో తన అటెన్షన్ గ్రాస్ప్ చేయలేరు లెసన్ని. సో దీనివల్ల మనకి ADHD అనే అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందువల్లంటే ఇది ఎక్కువ స్క్రీన్ చిన్నపిల్లలప్పుడు ఇవ్వటం. ఇప్పుడు కరెంట్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండ్ ఏం చేస్తుందంటే బిలో 2 years నో స్క్రీన్స్. ఓకే, వీడియో కాలింగ్ వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ ఓకే టు షో రిలేటివ్స్, బట్ అదర్వైజ్ నో స్క్రీన్ టైం అంటాం. సో బిట్వీన్ 3 to 4 hours ఆల్సో they should have at least 3 hours of physical activity, 1 hour severe physical activity or a strenuous physical activity, and screen time also should be less than 1 hour. అంటే రోజు మొత్తం మీద గంట కన్నా ఎక్కువ చూపెట్టకూడదు 5 సంవత్సరాల లోపు పిల్లలకి. ఇది మనం పాటిస్తే మంచిది, లేకపోతే దాని పరిణామాలు మన పిల్లలే దీనికి జరుగుతుంటాయి. వాళ్ళే ఈ పరిణామాలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు స్ట్రెయిన్ అవుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఆ డిజిటల్ ఐ స్ట్రెయిన్ ఏమవుతుంది, కొంతమంది కళ్ళు ఎర్రబడతాయి, కొంతమంది కళ్ళు నలుపుకోవాలనిపిస్తుంది. వాళ్ళు ఏంటి, నాకు అలర్జీ ఉంది, అలర్జీ వల్ల అనుకుంటారు. కానీ యాక్చువల్లీ దిస్ ఇస్ క్యాన్ బి పార్ట్ ఆఫ్ digital eye strain, and so you need to see a doctor and see whether it is an allergy or whether it is a computer vision syndrome. So they can present with red eyes, or they can present with itchy eyes, or they can present with headaches or blurry vision, sometimes even diplopia అంటే 2-3 కనబడుతూ ఉంటాయి అట్లా. సో ఇట్లా కూడా జరిగే అవకాశం ఉంది. సో that is the reason why we say limit your digital, and when you have to use it appropriately with the correct hygiene or computer hygiene. So use it so that your screen is slightly 10 degrees below your eye level. Okay, you should not be looking up to the screen like that. Okay, you should be looking below the eye screen. Keep the illumination similar to the background of illumination. So if you are in a slightly darker room, or if you're working on night and you have to work, ideally you should not avoid, but if you have to work at night, use the night mode, where the spectrum of the device changes and it gives you a little less of blue light so that your melatonin is not suppressed. So use the night mode when you have to use, or use the appropriate illumination. And remember to blink. Okay, remember to blink as far as possible, as often as possible. And when you have to work for longer periods, after every 20 minutes you take a break again, I said, and look at an object which is more than 20 feet ago. Okay, so there are some questions that are coming in. So what I would try to answer, Mr. Pavan Singh says, what precaution is required when somebody is working from home in this lockdown period? So one is, I told you, in terms of computer hygiene, whether you work in the office or whether you're working at home, it is the same. Keep the illumination low or adequate brightness just to match the surroundings, and take a break every 20 minutes. But other thing is the confinement of in a physical space, when you're not allowed to leave your flat or allowed to leave your room, then you have to think and look positive. So which means just because you are sitting from home, don't sit in your boxer shorts in front of the work. Get up and freshen yourself up in the morning, go do your shaving and wear your normal office clothes if possible. Okay, that gives you a sense of rhythm and you are actually going into work.
instead of sitting in the same place and in the same night clothes, and you feel, then you start to feel depressed. It starts looking very dull. Okay, so this is the kind of mental toughness that we have to bring in, because working from home or working from office, it is almost the same. Of course, you don't have colleagues to consult if you have any doubts, but otherwise be a very positive thing. Have some, if you cannot go out for a walk, do some in-house exercise, and at a given time you follow your timetable as far as possible. Get up at the same time, do your exercise or stretching or yoga for the same time, have a bath, have a shave, change into your office clothes, and then sit in front of this in the room in the same computer. Okay, so the another question, Mr. Rajiv Singh wants to know what are the precautions of newborn children from the COVID virus. So see, the newborn children, obviously they are indoors, they cannot go out, and they are with you, so they generally tend to rub their eyes. So what the normal kind of routine things that we do for children, we give them mittens so that they don't rub their eyes specifically, and if they do eyes also, their nails don't hurt the eyes. Besides, you are responsible for the hygiene, so make sure that if you go out, you don't handle your children immediately. As soon as you come back, either depending on how long you have spent outside with friends or with the crowd or whatever reason you have gone out, you come back, first clean yourself up, take a change, take a shower, or wash your hands and face up to the elbows, the good hand wash of 20 seconds, okay, and your face, and then only you approach your baby. So that is the kind of care that you should be taking. So one other question, Mr. Surya is asking, is laser eye surgery safe in the long term? Okay, now laser eye surgery, these are blanket questions which cannot be answered. Okay, provided you fulfill certain criteria, laser surgery is fairly safe, extremely safe, I would say. Okay, it is when the doctor says that you are not suitable and you still go ahead and do the surgery, or you want to, or you force say no, I have to do. So for any medical procedure, there are criteria: the amount of tissue ablation, the amount of refractive error correction, and the shape of your cornea. All things are there. So you visit your refractive surgeon who specializes in refractive surgery. What I would tell you is that not all surgeons, not all ophthalmic surgeons do refractive surgery. So a person who is not doing the surgery may not be the best person to give you an advice whether it is good or not, in the sense that because he is not acutely aware of the complication or the surgery, that, or he is not used to routinely screening. In a clear-cut case, it can be no problem, but in case of a borderline, when you need expert advice, it is better to see a specialized refractive surgeon. Okay, so the another person, Mr. Dilip Chaurasia, says, when I wake up today morning, both my eyes are red. Is it just because of allergy or long time on the laptop? In this current period, I would guess it is more long time on the laptop, because one, you have worked for a long time, you have tear deficiency, and that itself can present you as red eyes. Okay, so if this is not an occurrence that is used to be in the pre-COVID era, when you had used hardly your laptop for 5 to 6 hours, and now you're using it for 6 to 10 hours, obviously, so I would look at it that. Okay, and if the red eye is associated with itching also, then you can have both allergy or red eyes, but I'm not so sure of what it is without fully examining you. How to take care of diabetic patients is a question from Mr. Samir Hivarkar. So Samir, in diabetics, the main thing is regular eye checkups. Okay, regular eye checkups for a bit below at the time of diagnosis once, and at the time every year after that. Okay, just like how you go to a diabetologist and check your blood sugars every month and check whether they are going up or down. Okay, so till you get a diabetic retinopathy, then we say annual or 9 monthly checkup. You have to put drops. It's not that you go to a spectacle shop and get, see whether you're just reading and be done with it. No, you need to put drops, wait for 40 minutes or 30 minutes, and let the ophthalmologist screen your retina, because the retinopathy is 90% of the time asymptomatic, which means the patient is totally oblivious to what are the changes happening within the eye. Okay, and it requires an examination from an ophthalmologist, who will then pick up some changes, and whether the frequency, whether it has to be treated or not, it's his decision. And of course, there are set protocols. He doesn't make a random decision, but he does it on the basis of some signs that he picks up within your eye. Okay, and of course, he might even change your protocol. Instead of every 9 monthly, if there are early changes, you would say come in every 6 months, not every 9 months, or come in every 3 months. So depending on the level of changes. Diabetic eye disease, especially retinal eye disease, can cause very severe visual loss, and it is irreversible. So I would say that
prophylactic checks should be more important. So if you're sitting in the office with a big draft that is coming in, or you have already a refractive error, then glasses do help. But if it is already a dry eye, I think you should use tear substitutes at least once in 2 hours on the system, or once in 3 hours of the system that you will see. What is important, what we normally miss out in terms of eye and eye strain and glasses and eye drops, we forget the ergonomics of your sitting position, and that is very, very, very essential. So you make sure that your spine is erect and you have some feet to rest on. You're not standing on your toes in your chair. It should be adequate height of your chair, and so that your feet properly rest on the ground. Your wrists are also adequately with support, and they're not hanging in the middle of the air and trying to figure out how to fix the mouse and so on. So therefore, we would say that you use your ergonomics or seating position properly. Get a comfortable chair with under thigh support. Make sure the cervical spine and the back are also erect, and when you're working on the system. So the concerns about the blue light or the ultraviolet light. Blue is not the same as ultraviolet. Ultraviolet is the next in the spectrum, which is even higher, including depending on your they are implicated in retinal toxicity and age-related macular degeneration, but we really don't know whether filters are the way to go forward. There is a research going on about blue lights and the ultraviolet rays. We know their implication. We know higher blue lights and higher ultraviolet radiation are implicated in cataracts. Okay, but these are but whether filters do work for blue light especially is not required. But when you do go out in the bright sun, a normal tinted glass is definitely recommended and definitely beneficial to you. I think there are no more questions. If there are no more questions, I can wind up otherwise. But otherwise, it is important, as I said, to take care of your eyes, because digital is the way forward. Be it technology, be it corona, be it whatever reason, digital world has certainly eased the way of doing things. They are now an inalienable part of our lives, and we should know how to use our devices responsibly and how to use our devices safely, so that we don't it doesn't deleteriously affect our lives.